క్యాన్సర్ బాధితులకు టీపీసీసీ జగ్గారెడ్డి ఆర్థిక సహాయం 2 లక్షల చొప్పున 6 మంది క్యాన్సర్ పేషెంట్లకు తక్షణ సహాయం అందజేత. గుట్కా తినకండి, సిగరెట్ తాగకండి, క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయకండి. క్యాన్సర్ వ్యాధికి కారణాలు అనేకం, కానీ దురలవాట్ల కారణంగా క్యాన్సర్ బారిన పడకండి, మీ కుటుంబానికి అన్యాయం చేయకండి. ప్రజలకు జగ్గారెడ్డి పిలుపు. సంగారెడ్డి నియోజకవర్గంలో క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు జగ్గారెడ్డి తన సహాయాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో క్యాన్సర్ బారిన పడ్డ వ్యక్తులకు చికిత్స కోసం ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తున్న విషయాన్ని తెలిసిందే. తాజాగా క్యాన్సర్తో బాధపడుతున్న మరో 6గురికి జగ్గారెడ్డి 2 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా గుట్కా నమలడం కారణంగా అనారోగ్యం బారిన పడ్డ క్యాన్సర్ పేషెంట్ల పట్ల కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్కా, సిగరెట్ తాగడం వంటి దురలవాట్ల కారణంగా క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ప్రజలను కోరారు. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు సర్జరీ ఉందా? ఒకటి ఇప్పుడు ఏమన్నా ఇంజక్షన్ ఉందా? ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు ఇంజక్షన్ అయితే ఇప్పుడు 2 lakhs వస్తుంది. ఇప్పుడు 2 lakhs వస్తుంది. 2 months ఉండాలి. రైట్, 2 lakhs అయితే ఎక్కడ ఇలా लेके 2 लाख आपका क्या आपका ओके यहाँ पे दिल के पास है कितना कीमा दिए मेरे को 8 अभी कितना है आपको? अभी 2 कीमो है, खून का मना रोकती है और कीमो दिएगा से आप खा रहे हैं? नाटक पड़ जाओ शेफी वार्ड है ना? शेफी वार्ड आपका लोकेशन आपका भाई शेफी कहाँ है? शेफी किधर है? अभी घर पे भी नहीं। कहाँ गए मसूद? कहाँ गए शेफी? मसूद शेफी कहाँ गए? फोना बंद है। ठीक है, चलो यहाँ से आप ही चला पेशेंट। ठीक है, और कौन है? हाँ लोग हाँ ये कर दो पूरा చింతపల్లి ఏం ప్రాబ్లం అయితే ఇదే ఉందా? ఇప్పుడు సర్జరీ చేస్తారా? చేస్తే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు మీరు? ధర్నీలో చేస్తున్నారు. ఇప్పుడు ఎంత 2.5 బేగు బయటకు ఉందా? ఇంకా 2.5 ఇస్తే సర్జరీ అయిపోతుంది. ఓకే, ఎందుకు 2.5 కావాలి కదా మరి? 50 అయింది నాకు. సరే 2.5 ఇది ఇస్తాను. आपका क्या बोलो? बहुत अच्छा ऑलरेडी है। कितना लिए मैं अभी तक? अच्छा, कौन सा हॉस्पिटल में चल रहा है? यहाँ है बॉम्बे में चल रहा है ट्रीटमेंट। हाँ वहाँ हाँ बॉम्बे में वो लोग है, टाटा का लोग है। किसका है वो? टाटा का है। हाँ टाटा का है। वो लोग कम में डालते वो लोग। नहीं बहुत कम है। यहाँ को चैरिटी है। ठीक है 2 लाख तो रख लो। ठीक है हाँ नीचे प्रॉब्लम है। अरे काल मोको दिया, काल मोकता पैसे लिया सब ये प्रॉब्लम हाँ इदा ఇప్పుడు ఏంది? ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పుడు తెలుసు. ఓకే, ఇప్పుడు సర్జరీ చేస్తారా ఏంటని? ఇప్పుడైతే ఒక్కటి ఎంత వస్తుంది? 62. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నీకు కీమోలు? 6 కీమోలకి ఎంత అవుతుంది? ఇప్పుడు ఎంత అవుతుంది? ఎంత 6 కీమోలకి ఎంత అవుతుంది? 320. ఓకే, యాక్టివిటీగా అదే అనుకున్నారు. ఓకే, ఎంత ఉన్నాయి ఇప్పుడు? 3 అదే అనుకుంటుంది కదా. సరే ఇదైతే దగ్గర పెట్టుకో, తర్వాత ఇంకా తక్కువ పడితే మళ్ళీ ఇచ్చేస్తాం. అయిపోయింది అది. రైట్, నువ్వు చేసుకో. బ్యాలెన్స్ ఏంటంటే మళ్ళీ కూర్చోమా అయిపోయాక అది కంప్లీట్ అవుతావు నేను చూస్తాను. నో ప్రాబ్లం. నువ్వేంది సార్? నువ్వు ఓకే, నువ్వు పెట్టు. ఏందమ్మా ఏం చేసి ఉండే? ఎందుకు బాబా ఏది? ఆ గుట్కా తినే గుట్కలే కదా.
ఇంద్రనైనా గుట్కలు తిని శాపము నీ భార్య పరిశామి ఏం పదలనైనా ఇదంతా ఏందమ్మా ఇదంతా ఈ చేతులారా గుట్కలు తిని ఆ పొగాకులు తిని అవునమ్మా ఇప్పుడు నువ్వు టెన్షన్ నీ పిల్లల టెన్షను తినేటప్పుడేమో వీళ్ళకి తెలవయి గుట్కలు తిని అడ్డమైన అది తిని ఖరాబ్ చేసుకుంటారు. ఇప్పుడు డబ్బులు పోతే నీ టెన్షన్ మీ పెయ్యికి రాదు నీ తిండికి రాదు కడుపుకు రాదు ఏది రాదు. గుట్కలు తిని సిగరెట్లు తాగి నాశనం పట్టించేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఇంజక్షన్ లేని ఇక్కడ ఏ హాస్పిటల్లో నువ్వు చెప్పమ్మా ఏ బాబు ఇక్కడ రారా నేను ఏ హాస్పిటల్ మెడిసిన్ ఎన్నైనా ఇప్పటికి నువ్వేం చదువుతున్నావు ఏమరా నాయన పిల్లలకి అన్నావు గుట్కలు తిన్నావు వాడు చదువు ఏమైతుంది నీ పెళ్ళం రోడ్డు మీద ఇప్పుడు ఈ పైసలు నువ్వు నీ పెళ్ళం ఎంత అప్పు చేసినావు ఇప్పటికి ఇంతమంది పిల్లలు నీకు నువ్వు ఒక్క తప్పు చేసి అడ్డమైన గుట్కలు తిని నీ కొడుకు నీ భార్య నీ పిల్లల రోడ్డు మీద ఏం చేస్తావు అయిపోయింది కర్మది. ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి ఇంకా ఏ హాస్పిటల్లో ఇది కంట్రోల్ అవుతుందా చేస్తున్నారా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా మరి ఆయన ఇక అక్కడనే వండి మీరు అక్కడనే వండి నేను ఇప్పుడు మన సీఎం ఆఫీస్లో ఆయన ఉన్నాడు కదా శ్రీనివాసం మాట్లాడినా ఒకసారి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవాలి సరే ఇక్కడ ఇచ్చేసి రిలాక్స్ ఇచ్చేసి సరే పెట్టుకోండి అమ్మ ఇవైతే వాడుకోండి రైట్ సరేనా రైట్ అయిపోయిందా.